ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కూతురికి శ్రీకర్ దక్కడనే కోపంతోనే గుడి దగ్గరే కాల్చి చంపుదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు అన్యాయం చేసిన వాడెవడో ముందుకు రావడం లేదు కాబట్టి ముగ్గురిని కాల్చి చంపుతాను. నా కూతురి కడుపులో బిడ్డ పడ్డానికి కారణమెవరో? నువ్వా? నేను కాదు. నువ్వా? అయ్యో నేను కాదండి. కాదు. నువ్వా? నేను కాదు. ఒక్కడిని చంపితే గాని నిజం బయటికి రాదు. అడ్డు తప్పుకో. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. నా మాట వినండి. అనవసరంగా నువ్వు బలైపోతావు. మీ ఆవేశంలో అర్థం ఉంది, కానీ తప్పుకోవే. ముగ్గురిని కాల్చితే నిజం చచ్చిపోతుంది, కానీ నిజం బయటికి ఎలా వస్తుంది? బిడ్డకి తండ్రి ఎవరో ఎలా తెలుస్తుంది? మీ కూతురు భర్త లేని ఆడదైపోతుంది. తన బిడ్డ తండ్రి లేని అనాథైపోతాడు. మీరు విధించే శిక్ష ఈ కుటుంబానికి మాత్రమే కాదు, మీ కూతురికి మీకు కూడా. సమస్యకి పరిష్కారం ఇది కాదు. కాస్త సహనమే సమస్య నుంచి బయటపడేస్తుంది. ఈ గన్న కాదు. పరిష్కారం ఎలా దొరుకుతుంది? నా మీద నమ్మకం ఉంటే ఓ 10 రోజులు నాకు సమయం ఇవ్వండి. నిజం నేను తెలుసుకుంటాను. అలేఖ్య బాధ్యతని నేను తీసుకున్నాను కాబట్టి అలేఖ్యకి నేను న్యాయం చేస్తాను. మాటని నిలబెట్టుకుంటాను. తను గర్భవతి కావడానికి కారకుడెవరో తెలుసుకుని అతనితో అలేఖ్యకి పెళ్లి జరిపిస్తాను. నిజంగా అంటున్నావా? నిజంగానే అంటున్నాను. అంటే నిజం బయటపడిన తర్వాత నా కూతురు రెండో పెళ్ళాంగా ఆ మనిషి దగ్గర పడుండాలా? నా కూతురికి అంత కర్మేం పట్టింది? నువ్వు అడ్డం పడుతున్నావు కాబట్టి నేనొక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. నా కూతుర్ని తల్లిని చేసిన వాడు ఎవడైనా సరే వాడి భార్యని వదులుకొని నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.